ఒక మహిళ కారణంగా కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నామని అన్నారు దువ్వాడ శ్రీనివాస్ కుమార్తె హైందవి. తమకు న్యాయం జరిగే వరకు పోరాడతామని హైందవి స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రమేష్ లైవ్ ద్వారా అప్డేట్స్ అందిస్తారు. రమేష్, దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది కదా, అప్డేట్స్ ఏంటి? దువ్వాడ శ్రీనివాస్ భార్య, వారి కూతురు ఏమంటా ఉన్నారు, ఏంటి వివరాలు? నవీన్, ప్రధానంగా ఏదైతే వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంబంధించి గత 2 రోజులుగా నడుస్తున్నటువంటి కుటుంబ వ్యవహారం ఏదైతే ఉందో దీనికి సంబంధించి అది తీవ్రస్థాయికి చేరిందని చెప్పుకోవాలి. ప్రధానంగా మొన్న దువ్వాడ శ్రీనివాస్ కుమార్తెలు హైందవితో పాటు ఆమె సోదరి ఇద్దరూ కూడా తన తండ్రిని కలవడానికి దువ్వాడ నివాసానికి వచ్చారు. ఈ క్రమంలో వారు తండ్రిని కలుసుకోలేకపోయారు. వారంతా తిరిగి వెళ్ళిన తర్వాత మళ్ళీ నిన్న తన భార్య వాణితో పాటు కుమార్తె హైందవి కూడా దువ్వాడ నివాసానికి వచ్చారు. అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తే గేట్ను పగలగొట్టి లోనికి వచ్చినటువంటి వారంతా కూడా తన తండ్రిని చూడాలనేటటువంటి ఒక ఆవేదనతో అక్కడికి వచ్చామనే మాట మాత్రమే హైందవి చెప్తుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు హైందవి ఉంది. రాత్రి అంతా కూడా హైడ్రామా కొనసాగింది. ఒకవైపు దువ్వాడ శ్రీనివాస్ కుమార్తె భార్య పైన పెద్ద ఎత్తున విరుచుకుపడినటువంటి పరిస్థితిని కూడా చూసాం. ఈ నేపథ్యంలో మనతో పాటు దువ్వాడ శ్రీనివాస్ పెద్ద కుమార్తె హైందవి మనతో పాటు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, మీరు మొన్న తండ్రిని కలవటానికి వచ్చారు, అనుమతించలేదు, మళ్ళీ నిన్న అమ్మతో కలిపి వచ్చారు. అప్పుడు జరిగినటువంటి పరిణామాలు, ఫాదర్ని డైరెక్ట్ చూశారు, ఒక్కసారిగా మీ పైన అటాక్ చేసేటటువంటి పరిస్థితి కూడా చూసాం. ఎందుకు అంత సివియర్గా ఇద్దరి మధ్య వాగ్యుద్ధం ఎందుకు జరిగింది? ఎందుకంటే లాస్ట్ ఇయర్ మా డాడీ ఆమెతో చేసిన చాటింగ్ అవన్నీ మాకు దొరికాయి. దొరికిన తర్వాత మేము ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది. చేయడం జరిగిన తర్వాత నుంచి ఆయన ఏంటి అంటే అప్పటి నుంచే మాతో కాంటాక్ట్లో ఉండడం మానేశారు. మా మెసేజ్లకి రిప్లై ఇవ్వడం మానేశారు. ఆ ముందుకు ఏమన్నారంటే, మీకు నా నాన్న అని పిలిచే అర్హత, నేను చెప్పాను, నాన్న అని పిలిచే అర్హత లేదు, మీకు నాకు ఆ ఎమోషన్స్ అవన్నీ ఎప్పుడో పోయాయి, నాకు మీకు ఎలాంటి సంబంధం లేదు. అయినా మేము ట్రై చేస్తూనే వచ్చాము ఆయనతో మాట్లాడడానికి, ఆయనతో కలవడానికి. బట్ ఆయన అసలు ఏ విధంగా రెస్పాండ్ అవ్వట్లేదు. పలాస వెళ్ళాం, అక్కడ కూడా ఇలానే అటాక్ చేయాలని, అటాక్ అంటే వాళ్ళు క్రిమినల్ థాట్స్తో వాళ్ళు ఆలోచించి వాళ్ళు ఏదైనా అంటే మేము ఆబ్వియస్లీ రియాక్ట్ అవుతాం కదా, ఆ రియాక్ట్ అని వాళ్ళు ముందు నుంచే వీడియో రికార్డ్ తీసుకొని పెట్టుకున్నారు. మేము రాగానే ఆ వీడియో ఆన్ చేసి వాళ్ళు వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసి చాలా మాట్లాడినారు. అప్పుడు నేను ఉండలేకపోయాను, నేను రియాక్ట్ అయ్యాను. దాన్ని మాత్రమే చూపించి వీళ్ళు ఆ రోజు మా ఇంటికి వచ్చారు, నన్ను అటాక్ చేశారు, మా అమ్మని అటాక్ చేశారు. ఆయన అటాక్ చేసిందే మేము లేదు, ఎందుకంటే ఆయన లోపల ఉన్నాడు, బయట గన్మన్ ఉన్నాడు. అటాక్ చేస్తే గన్మన్ ఊరుకోడు కదా, అదొకటి. లేనిపోయిన అబద్ధాలు చెప్తున్నారు. మేము అటాక్ చేస్తున్నామని చెప్తున్నారు, కానీ నిన్న మీరే చూసారు కదా, మీరు అందరూ చూసారు కదా, నిన్న ఆయనే వచ్చి మమ్మల్ని అటాక్ చేయడానికి ట్రై చేశారు. మార్బుల్ రాడ్ తీసుకొని మమ్మల్ని కొట్టడానికి ట్రై చేశారు. అండ్ తర్వాత నేను అక్కడ మా పిన్నిని కొట్టబోతే నేను వెళ్ళినప్పటికీ ఆయన నన్ను ఇలా లాగబోయారు. అప్పుడు పోలీసులు ఆపేశారు. అంటే మొన్న ట్రై చేశారు కదా ఫాదర్ని కలవడానికి, నిన్న వచ్చారు, డైరెక్ట్గా మీ ఫాదర్ నిన్న కనిపించారు మీకు. ఆ క్షణంలో మీరు ఏం చెప్పబోయారు తండ్రికి? ఆయన ఏ రకంగా ఏం చెప్పబోయామంటే, ఆవిడ ఇంట్లో ఉండడానికి వీలు లేదు, ఆమెకి ఎలాంటి రైట్ లేదు, ఆమె ఇంట్లోంచి వెళ్ళిపోవాలి, నేను చెల్లి నీతో కలిసి ఉంటాం అని చెప్పడానికి మేము మొన్న వచ్చాం. నిన్ను కూడా అదే మాట్లాడడానికి వచ్చాం. బట్ ఆయన ఏంటి అంటే ఇలా మా మీద అటాక్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళ బ్రదర్ కూడా ఇందులో రోల్ ఉంది, 3rd బ్రదర్ బాబా. ఆయన కూడా ఏంటి అంటే మా ఫ్యామిలీని విడగొట్టాలని ఎప్పటి నుంచో ట్రయల్ చేస్తున్నాడు. కాకపోతే ఇది ఒక రీజన్ దొరికింది అనమాట, ఆవిడ ఎంటర్ అవ్వడం ఛాన్స్ దొరికింది. ఆయనకి రీజన్ కాదు, ఛాన్స్ దొరికింది. మాకు ఆయనకి ఇష్యూస్ అవ్వడం, ఆయన మధ్యలో దూరి ఆయన కూడా విడగొట్టాలని ట్రై చేస్తున్నారు. ఆయనకి ఇక్కడ వచ్చే రైట్ లేదు, ఆమెకి ఇక్కడికి వచ్చే రైట్ లేదు, మేము మా డాడీతో ఉన్నాం అనుకుంటున్నాం అని చెప్పడానికి వచ్చాం. అంటే మీరు నిన్నటి నుంచి కూడా ఒక మాట చెప్తున్నారు, ఎవరైతే మాధురి అనేటటువంటి మహిళ ఉందో ఆ మహిళ మీ ఫాదర్ని ట్రాప్ చేసింది, ఈ నేపథ్యంలోనే కుటుంబాన్ని వదిలేశారు దువ్వాడ శ్రీనివాస్ గారని మీరు విమర్శిస్తున్నారు. కానీ నిన్న మాధురి అనేటటువంటి ఆమె ప్రెస్ మీట్ పెట్టి దువ్వాడ వానే నన్ను ట్రాప్ చేసింది, ఆమె కావాలని దువ్వాడ శ్రేణుకు నన్ను దగ్గర చేసింది, ఈ నేపథ్యంలోనే ఆమె మళ్ళీ ఎమ్మెల్యే కావాలని ఒక దుర్బుద్ధితోనే నన్ను ఆ రకంగా అటువైపు మళ్లించింది అనేటటువంటి ఆరోపణ నన్ను చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రపంచంలో ఏ వైఫ్ కూడా తన హస్బెండ్కి వేరే ఆవిడతో ఇల్లీగల్ అఫైర్ నడిపించాలని చూడదు.
వాళ్ళ ఫ్యామిలీస్లో అలా చేస్తారేమో, ఎందుకంటే ఆమె హస్బెండ్తో డివోర్స్ అవ్వకుండానే ఆమె వచ్చేసింది అండ్ మా డాడీతో పెళ్లి చేసుకోకుండానే ఆమె ఉంటుంది. మళ్ళీ మా ఫ్యామిలీ పెద్దది, మా ఫ్యామిలీ నాకు చాలా సంస్కారం నేర్పారు అంటున్నామా, మరి ఏం సంస్కారం నేర్పారో నాకైతే తెలీదు. అంటే ఇలా ఫ్యామిలీలు కూల్చడం అనేది ఆమెకి నేర్పించారేమో. మా మమ్మీ ఆమెను తీసుకురావడం, మా మమ్మీ ఆమెను రాజకీయాల్లోకి ఇంట్రడ్యూస్ చేయడం అదేం జరగలేదు. పోనీ ఆమె చెప్పినట్టే జరగలేదు, పోనీ ఆమె చెప్పినట్టే అనుకుందాం. పోనీ ఆవిడ అంటుంది కదా ఆమె పిలిచారని, రాజకీయాల్లోకి రమ్మన్నారు కానీ ఫ్యామిలీని వచ్చి విడగొట్టమని చెప్పలేదు కదా, మా ఫాదర్తో ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకోమని చెప్పలేదు కదా, పార్టీకి పనిచేయమన్నారు. నువ్వు పార్టీకి పనిచేయాలి, ఇదంతా ఏంటి డ్రామా? అంటే 2 ఏళ్ళుగా దువ్వాడ శ్రీనివాస్కు కనీసం భోజనం పెట్టేటటువంటి నాదుడు కూడా లేడు. ఆ రోజు ఈ పిల్లలు ఏమైపోయారు, ఈ భార్య ఏమైపోయింది, ఈ రోజు పిల్లలు నా తండ్రి కావాలి అని చెప్పి రావడం అనేది హాస్యాస్పదంగా ఉందని కూడా ఆవిడ అంటుంది. అంటే ఏ నిరాదరణ లేనప్పుడు నేను ఆయనకు అన్నం పెట్టాను, ఆదుకున్నానని కూడా చెప్తుంది. అసలు ఈ గొడవ స్టార్ట్ అయ్యి 2 years ఎక్కడైంది? లాస్ట్ ఇయర్ 2023లో Feb 11th నా మ్యారేజ్ డే. అప్పుడు నేను, మా డాడీ, మా మమ్మీ, మా మామయ్య గారు, మా హస్బెండ్, వాళ్ళ బ్రదర్, వాళ్ళ సిస్టరు, వాళ్ళ బావ, మా అత్తమ్మ అందరం కలిసి తిరుపతి దర్శనం చేసుకున్నాం Feb 11th. Feb 11th తర్వాత నుంచి ఈ ఇష్యూ స్టార్ట్ అయ్యాయి మెల్లగా. ఆ తర్వాత ఏమైందంటే మా డాడీని ఎవరు వెళ్ళగొట్టలేదు. మా డాడీ ఏదో ఈ గొడవల్లోనే ఏదో జరిగి ఆయన బయటికి వెళ్ళిపోయారు. చాలాసార్లు ఏం చేసేవాళ్ళు అంటే బయటకు చెప్పకుండా వెళ్ళిపోయి మా ఫోన్కి రెస్పాండ్ అవ్వకుండా, మా కాల్స్ లిఫ్ట్ చేయకుండా చేసేవాళ్ళు. అప్పుడు మా మమ్మీ ఒక్కరితే ఇక్కడ ఉండేది. మా మమ్మీ టెన్షన్ పడుతూ అలాగ ఒక్కరితే ఉండేది. మా మమ్మీకి ఎవరు తోడు లేరు, ఆమె ఒక్కరితే ఉండేది. అప్పుడు నేను కూతురుగా మా మమ్మీ టెన్షన్ పడుతుంటే చూడలేక, నువ్వెందుకో మా ఒక్కదాన్ని ఉండాలి, నువ్వు మా ఇంటికి వచ్చి ఏం పర్లేదు అని చెప్పి నేను పిలిస్తే మా మమ్మీ లాక్ వేసుకొని వచ్చింది. లాక్ వేసుకొని వస్తే అతను ఏం చెప్తున్నారు, మేము ఇంట్లోంచి బయటికి తోసేసాం, మేము ఆయనకి ఫుడ్ పెట్టలేదు, ఆయనే బయటికి వెళ్ళిపోయారు. ఆయనే బయటికి వెళ్ళిపోయి వాళ్ళ బ్రదరు వీళ్ళందరూ స్కెచ్ చేసుకొని ఆయనే బయటికి వెళ్ళిపోయి ఇప్పుడు మేము ఫుడ్ పెట్టలేదు అంటున్నారు. ఆయన్ని మేము కాంటాక్ట్ చేసినా రావట్లేదు. ఆయన్ని కొన్ని కలుద్దామంటే అటాక్ చేస్తున్నారు. ఏ విధంగా ఫుడ్ పెట్టాలి నాకు అర్థం కాదు. నాన్నగారు కూడా నిన్న కొన్ని టీవీ ఛానల్స్తో మాట్లాడుతూ మొత్తం ఆస్తులన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేసాను, కట్టుబట్టలతో బయటకు వచ్చాను, అయినా కూడా నన్ను వేధిస్తున్నారు, మళ్ళీ అదే రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు, తల్లి కూతుళ్ళంతా ఒకటే నా మీద వేధింపులకు గురి చేస్తున్నారు అనేటటువంటిది, దాని వెనక ఎవరో రాజకీయ నాయకులు ఉన్నారనేటటువంటి విమర్శలు. దీన్ని రకంగా ఒకసారి క్వశ్చన్ అంటే ఏమంటున్నారంటే మొత్తం నన్ను కట్టుబట్టలతో బయటకు పంపించారు, ఆస్తులన్నీ కూడా మా భార్యకి పిల్లలకి ఇచ్చేసి నేను వచ్చేసాను, అయినా కూడా నా మీద ఆరోపణలు చేస్తున్నా, దీని వెనక కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి అంటున్నారు. ఆయన లాగా అబద్ధాలు చెప్పడం మాకు తెలియదు. ఎందుకు అంటే ఆయన ఫ్యాక్టరీ ఒక్కటే రాశారు, పర్లకిండిలో ఫ్యాక్టరీ ఒకటి ఉంటుంది, అదొక్కటే నా పేరు మీద చెల్లి పేరు మీద రాశారు, మా మమ్మీ పేరు మీద కూడా రాయలేదు. ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు ఏదైతే వెంకటేశ్వర కాలనీ 1లో ఉందో ఆ ఇల్లు ఈయన పేరు మీదే ఉంది, ఈ ఇల్లు ఈయన పేరు మీదే ఉంది. పలాసలో ఒక 6 acres 5 to 6 acres ల్యాండ్ ఎంతో ఉంది, అది కూడా ఏదో చీటింగ్ చేశారు. ఇది మీరు మమ్మీని అడగండి ఎలా చీటింగ్ చేశారని, మమ్మీ క్లియర్గా చెప్తుంది. ఆ చీటింగ్ చేసి ఆ ల్యాండ్ కూడా వాళ్ళే దౌర్జన్యంగా తీసుకొని మా డబ్బులు మాకు ఇవ్వకుండా వాళ్ళే ఉంచుకున్నారు. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఏమీ చేయలేదు, మాకేమీ సెటిల్ చేసేయలేదు, ఒక్క ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్ చేశారు అంతా. ఇది మొత్తానికైతే దువ్వాడ ఫ్యామిలీ చెప్తున్నది. ప్రధానంగా తమ తండ్రి కావాలనేటటువంటి ఆవేదన కుమార్తెల్లో కనిపిస్తోంది. అదేవిధంగా తన భర్త పరాయి స్త్రీతో పెట్టుకున్నటువంటి అక్రమ సంబంధం నేపథ్యంలో తమ కుటుంబం చిన్నాభిన్నం అయిపోతుంది అనేటటువంటి ఆవేదన భార్య చెప్తుంది. మొత్తానికైతే